అందరికీ వందనాలండి. ఆదికాండం 35 అధ్యాయము 22 వచనాన్ని చదివి ఇక్కడ రూబేను చేసినటువంటి పొరపాటును బైబిల్లో దేవుడు రాయించినందుకు బైబిల్లో తప్పులున్నాయి అని దీన్ని బట్టి కూడా మాట్లాడడం జరిగింది. ఆదికాండం 35:22 ఈ విధంగా ఉంది. ఇశ్రాయేలు ఆ దేశంలో నివసించుతున్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించెను. ఆ సంగతి ఇశ్రాయేలుకు వినబడెను. ఇక్కడ మనం గమనిస్తే యాకోబుకు 12 మంది పిల్లలు ఉన్నారండి. 2 భార్యలు, 2 ఉపపత్నులు. అంటే పెద్ద ఆమె లేయా, రెండవ ఆమె రాహేలు. ఈ లేయాకు ఒక అంటే దాసరాలు ఉంటుంది. తనను కూడా తీసుకొని వచ్చి భర్తకు భార్యగా తను ఇస్తుంది. తర్వాత అలాగే ఈ రాహేలుకు కూడా ఒక ఉపపత్ని ఉంటుంది. తనను కూడా ఆమె భర్తకు భార్యగా ఇస్తుంది. అలాగే 4 భార్యలు ఈ యొక్క యాకోబుకు ఉంటారండి. అయితే మొదట ఆమె ఎవరైతే లేయా ఉందో తనకి 6 మంది మగపిల్లలు పుడతారు. రూబేను, సిమెను, లేవి, యూదా, ఇస్సాకారు, జెబులూన్ అని. ఈ రూబేను పెద్దవాడు. ఇప్పుడు ఈ పెద్దవాడు పుట్టినటువంటి రూబేను ఆ తల్లి ఎవరైతే ఉందో లేయా తనతో శయనించడండి. తన దగ్గర పని మనిషి, అంటే ఎవరైతే లేయా దగ్గర మనం ఇందాక బిల్హా అని చెప్పామో, బిల్హా పని మనిషిని తీసుకెళ్ళి భర్తకి ఇస్తుందో ఆమెతో శయనిస్తాడు. అంటే తండ్రి యొక్క దాసురాలైన భార్యతో ఈయన శయనిస్తాడు. అది పొరపాటే. అయితే దానికి తండ్రి ఒప్పుకోలేదండి. ఈరోజు బైబిల్ ఎలా ఒప్పుకుంటుంది, దేవుడు ఎలా ఒప్పుకుంటాడు? తండ్రి ఒప్పుకోలేదు. చూడండి, ఆదికాండం 49 అధ్యాయంలో మనం గమనిస్తే 3వ వచనంలో తండ్రి మాట్లాడుతూ, రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు, నా బలము యొక్క ప్రథమ ఫలము, ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే అని చెప్పని, నీళ్ల వల్లే చెంచలుడవై నీవు అతిశయము పొందవు. నీ తండ్రి మంచము మీదికెక్కితివి, దానిని అపవిత్రము చేసితివి, అతడు నా మంచము మీదికెక్కెను. ఇక్కడ తండ్రి మంచం ఎక్కావు, అది అపవిత్రం చేసావని తండ్రి అంటున్నాడు. అంటే అక్కడ యాకోబు కూడా దానిని అంగీకరించట్లేదు. రూబేన్ చేసింది తప్పే అని చెప్తున్నాడు. తండ్రే తప్పని చెప్పినప్పుడు దేవుడు కూడా దాన్ని తప్పని చెప్తాడు. బైబిల్ కూడా అది తప్పే అని చెప్తుంది. ఈరోజు మనం చదువుకునే బైబిల్లో తప్పుని దేవుడి మీద తప్పేయడానికి అవకాశం లేదండి. బైబిల్ తప్పు చేసిన వారిని ఇదిగో వీళ్ళు నేరస్తులు, వీరు పాపులు అని రుజువు చేసింది. కాబట్టి ఇక్కడ బైబిల్ మీద మనకు ఎలాంటి నేరం మోపే అవకాశం లేకుండా దేవుడు స్పష్టంగా రాయించాడు. అది చదువుకున్నవారు అపార్థం చేసుకున్నారని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అందరికీ వందనాలు.